ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కార్యక్రమంలో అబ్రాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాము ఒక ప్రత్యక్ష బలిపీఠంగా ఆయన దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆ సందర్భంలో ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. రెండవదిగా మనం చూసాము, కొంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన బలిపీఠాన్ని నిర్మించాడు. ఈరోజు మరొక బలిపీఠాన్ని మనం చూడబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎల్లప్పుడూ ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి మధ్యలో ఎవరు మధ్యవర్తులు మనకు ఉండాల్సిన పని లేదు. దేవునితో ముఖాముఖిగా మనం సంబంధం కలిగిన వారంగా ఉంటే దేవుడు మన పట్ల ఏదైతే ఉద్దేశిస్తున్నాడో ఆ ఉద్దేశాలను నెరవేర్చుకుంటాడు. ఈరోజు మనము ఒక బలిపీఠం గురించి ధ్యానించబోతున్నాం. దానికి ముందుగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో అబ్రాము నిర్మించినటువంటి బలిపీఠాల గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ఉన్న ఆత్మీయ సత్యాలను మేము గ్రహించిన వారంగా, ప్రభువా, నీ చిత్తానికి లోబడి నీ చిత్త ప్రకారంగా ముందుకు అడుగులు వేయటానికి కావలసిన కృపను మీరు ఇవ్వండి. నీ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మాకు ఏ అడ్డు ఉన్నప్పటికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ అడ్డును మీరు తొలగించండి ప్రభువా. ఈ దినవాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి నీ కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా మా తదుపరి మా సంతానము తండ్రి, మా యొక్క జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ దీవింపబడే గొప్ప కృప మీరు దయచేసి మీ నామాన్నే మహిమపరచుకొనుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనకు ఎవరో మానవ మధ్యవర్తిత్వం మనకు అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుడు ఆయన ఒక్కొక్క వ్యక్తి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అది నెరవేర్పులోనికి రావాలి అంటే దేవుని యొక్క కృపాసనాన్ని చేరటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు మార్గం సరళం చేసి పెట్టాడు. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట మాట్లాడుతుండేవాడు. యోహాను సువార్త 14:6 ఏమంటాడంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే మనము పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, మనం ఏదైనా పొందుకోవాలన్నా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఇంకే మార్గం ద్వారా వెళ్ళినప్పటికీ దాని వలన ప్రయోజనం లేదు. ఒకవేళ సంపన్న స్థితిలో ఉన్నటువంటి వారు ఉండొచ్చు, పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నటువంటి వారు ఉండొచ్చు, వారి ద్వారా వెళ్తే నా పని అవుతుంది అని చాలా మంది మనుషులను ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని అంటాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వచ్చిరి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. అంటే దేవుడు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. అంటే లోతును తన వెంట తీసుకెళ్లడం ద్వారా అబ్రాహాము సమస్యల్లో పడ్డాడు. ఏమిటి ఆ సమస్య అంటే, లోతుకు అబ్రహాముకు సమస్య ఉన్నట్టుగా ఏం లేదు అక్కడ. కానీ అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వారికి మధ్యలో కొంచెం విభేదాలు ఏర్పడడం ద్వారా సమస్య ప్రారంభించబడింది. ప్రియమైనటువంటి వారలారా, ఒక సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్య ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఏదో జరగకూడనిది జరుగుతుంది, చేయకూడనిది చేయబడింది, దాని కొరకే ఆ సమస్య వచ్చింది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ఇక్కడ
13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 2 వచనాలను చూస్తే ఇక్కడ అంటున్నాడు, అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రాము యొక్క జీవితంలో ఆయన ఆశీర్వదింపబడినటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఆయన అన్నీ ఉన్నాయి, బహు ధనవంతుడు అని చెప్తున్నాడు. ఈరోజు ఒకవేళ ధనవంతుల జాబితాలో చూస్తే 10 మందో లేకుంటే ఫస్ట్ 10 అట్లా మాట్లాడుతుంటారు. వారు బహు ధనవంతులే. కానీ ఈ యొక్క ధనవంతుడు కావటానికి అబ్రాము ప్రయాసపడింది ఏమన్నా ఉందా అనంటే ఏమి లేదు. కానీ దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో ముందున్నటువంటి రోజుల్లో వచ్చినటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే 5వ వచనంలో అంటున్నాడు, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అని అంటున్నాడు. ఇక్కడే సమస్య వచ్చింది. అంటే వారి ఆస్తి ఎంత పెరిగిందో ఆస్తితో పాటు సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి, విభేదాలు వస్తూ ఉన్నాయి, ఒకరికొకరు ఎడమవుతున్నటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. అందుకే ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు అబ్రాహాం పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి అంటున్నాడు. ఇక్కడ వారిద్దరు బాగానే ఉన్నారు, కానీ వారి పశువుల కాపరులకు కలహం ఏర్పడింది. అప్పుడు అబ్రాహాం చేసిన పని ఏమిటి అని అంటే ఆయన 8వ వచనంలో అంటున్నాడు, కాబట్టి అబ్రాహాము మనం బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు అని అంటున్నాడు. ఎంత గొప్ప ఆలోచన, కలహం ఉండకూడదు అని అంటున్నాడు. ఈ రోజుల అలా కలహంతోనే కలహసి జీవిస్తూ ఉంటున్నారు. కనబడితే ప్రైజ్ ద లార్డ్ అంటారు, కనబడితే ఏదో ఒకటి అంటారు, మంచిదే మాట్లాడతారు, కానీ పక్కకు జరిగేసరికి మాట మారిపోతుంది, విభేదాలు వస్తూ ఉన్నాయి, ఒకరిపైన ఒకరు ఏదో ఒక విభేదాలు కలిగి మాట్లాడుకునేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. అయితే అబ్రాహాంకు వచ్చిన మంచి ఆలోచన ఏమిటనంటే, మనం బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు అని అంటున్నాడు. మరి కలహం ఉండకూడదంటే ఏమి చేయాలో ఇక్కడ అబ్రామే ఒక సూచన ఇస్తున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, ఈ దేశం అంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పాను. ఇక్కడ అబ్రహాము ఇస్తున్నటువంటి ఆప్షన్, తన అన్న కుమారుడైన లోతుకు ఇస్తున్నటువంటి ఆప్షన్ ఏంటంటే, బిడ్డ మనకు గొడవలు పడకూడదు, మనకి ఇబ్బందులు కలగకూడదు, మనం బంధువులం కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకు ఇష్టం ఉన్న చోట మనం వేరవుదాము, నీకు నచ్చిన చోటు నువ్వు ఏర్పాటు చేసుకో, నీవు విడిచిపెట్టిన స్థలాన్ని నేను తీసుకుంటా, ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, ఈ దిక్కు వెళ్తే నేను ఆ దిక్కుకు వెళ్తా అనేటువంటి విషయాలను ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము యొక్క దాతృత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలం. దీవించేవాడు దేవుడు గనక తన ప్రయత్నాలను బట్టి ఈ ప్రదేశం అయితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఇది తీసుకుంటే బాగుంటుందని తను ఎన్నుకోలేదు. ఎందుకు అనంటే దీవించేవాడు ఆయన వింటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు ఏదైనా పంచుకోవాలి, ఏదైనా చేసుకోవాలి అని అన్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఏదైతే బెస్ట్ అనేది ఆలోచన చేస్తారు. ఈరోజు ఒక చిన్నపిల్లవాడి ఎదుట ఒక చాక్లెట్, ఒక 2000 రూపాయల నోట్ అక్కడ పెట్టారనుకోండి, ఏది ఎన్నుకుంటాడు ఆ పిల్లవాడు అని అంటే, ఆ పిల్లవాడికి కావాల్సింది చాక్లెటే. ఆ 2000 రూపాయల విలువ తెలియదు, కానీ చాక్లెటే. ఆ 2000 పెడితే ఇటువంటి చాక్లెట్ ఎన్నో వస్తాయి, కానీ ఆ టైంకి చాక్లెటే ఎన్నుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలు మనం ఎన్నుకోవడం, మనం కోరుకోవడం కాదు, కానీ దేవా నీ చిత్త ప్రకారంగా నాకు ఏదైతే నువ్వు ఇవ్వదలుచుకున్నావో, నువ్వు నన్ను దీవిస్తానని వాగ్దానం చేస్తావు, ఆ వాగ్దానం నాకుంది ప్రభువా అని ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మనము అడుగులు ముందుకు వేసినట్లయితే
దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. 10వ వచనంలోకి వచ్చేసరికి లోతు మారు మాట్లాడకుండా, లోతుకి ఎంత ఆశ ఉంది అని అంటే, ఎంత తొందరపడుతున్నాడు అని అంటే, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను అని అంటున్నాడు. సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం ఎన్నుకొని లోతు తను ఎంతగానో ఆత్రంగా ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి తను ప్రయాసపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కంటిగా ఇంపు కనిపించే ప్రతిది కూడా అదేదో ఆశీర్వాదం అనుకుంటే సరిపోదు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా నేనున్నానా, ఒకవేళ ఉంటే దేవుడే నాకు ప్రేరేపణిస్తాడని మనం నమ్ముతాం. ఓ రోజు ఓ దైవ సేవకుడు ప్రాంతంలో బట్టలు వేసుకోవడానికి కూడా దేవుణ్ణి అడుగుతాడంట, షూస్ వేసుకోవడానికి కూడా దేవుణ్ణి అడుగుతాడంట. అంటే ఆయన ప్రతిదాన్ని కూడా దేవుణ్ణి అడగకుండా ఏది చేయడు. అబ్రాహాము జీవితంలో కూడా దేవుణ్ణి అడిగి దేవుడు సమాధానం ఇస్తేనే దాన్ని చేయడానికి ఆయన ఇష్టపడినటువంటి వ్యక్తి. అయితే ఆ దైవ సేవకుడు ఆ రోజు ఒక వివాహానికి వెళ్తున్నారంట. వివాహానికి వెళ్తూ ఉంటే మంచి కోట్ వేసుకో బిడ్డ అని చెప్పి మంచి డ్రెస్ ఆ కోట్ వేసుకున్నాడంట. వేసుకొని వెళ్ళేటప్పుడు షూస్ ఏం వేసుకోవాలని ఆలోచన చేస్తూ అనేకమైన ఎన్నో షూస్ ఉన్నాయి, అందులో ఒక షూ సెలెక్ట్ చేసుకొని వేసుకోవడానికి బదులుగా ఏ షూ వేసుకుందాం అనుకున్నా కూడా నెమ్మదిస్తలేడంట. ఒక షూ ఉందంట, అది మోకాల దానికి వచ్చేటువంటి కౌబాయ్స్ అంటారు, అలాంటి వారు వేసుకునే ఆ షూ కూడా ఆయన దగ్గర ఉంది. ఆ షూ వేసుకోమని అంటాడంట. దేవుడు ప్రేరేపణిస్తున్నాడు వేసుకోమని. అయితే ఈ లోపల మరలా ఒకసారి మొదటి నుంచి చూస్తే ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఏదైతే బాగుంటది అని అనిపిస్తుంది ఆయనకి, కానీ దేవుడు దాన్ని అనుమతిస్తలేడు. లాస్ట్ గా ఆ కౌబాయ్ షూస్, ఆ మోకాళ్ళ కిందికి వచ్చేటువంటి అంతవరకు వచ్చే ఆ షూస్ నే వేసుకోమని చెప్పినప్పుడు గత్యంతరం లేక వేసుకొని వెళ్ళాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడితే అద్భుతాలు జరుగుతాయి. ఒక విషయంలో దేవుడు ఒకటి చెప్తున్నాడు అంటే అది చేయడం ద్వారా ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. అయితే వేసుకొని వివాహానికి కారులో వెళ్తున్నాడంట. ఆయన బయలుదేరేటువంటి సమయానికి విపరీతమైనటువంటి వర్షం వచ్చిందంట. అక్కడంతా కూడా ఆ వివాహ ప్రాంగణం అక్కడంతా కూడా బురదతో నిండుకుపోయిందంట. వర్షంలో ఏ విధంగా లోపలికి వెళ్ళాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వివాహ వేదిక స్థలం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వర్షము వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత అంతా అక్కడ బురద పేరుకుపోయింది. అయితే ఈ షూస్ వేసుకున్నాడు గనుక ఎలాంటి ఆలోచన లేకుండా, ఏదో పాడైపోతుంది అనేది ఏది లేకుండా ఆ షూస్ వేసుకొని దర్జాగా ఆ బురదలో నుంచే నడుచుకుంటూ ఆ వేదిక దగ్గరికి వెళ్ళాడంట. బయట అక్కడ షూస్ ఇప్పుకొని వివాహ వేదిక దగ్గరికి వెళ్తూ ఉండగా అందరు చూసి ఆశ్చర్యపోయారు. అంటే దైవసేవకుడు వర్షంలో దడిచి వచ్చాడు, బురద ఉంది బయట, ఎలా వస్తాడు అని ఆలోచన చేస్తే ఈయన వేసుకున్నటువంటి షూస్ కు అంతా అంటింది కానీ ఈయనకేమీ కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఏదైతే మనకు సమాధానం ఇస్తాడో ఆ పని చేయడం ద్వారా నెమ్మది ఉంటుంది. అబ్రాహాముకు దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? బిడ్డ, లోతు తీసుకున్నాడు కదా, నో ప్రాబ్లం అనేసి లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత అనేటువంటి మాట 14వ వచనంలో, లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వున్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట నమ్మదగినది. ఆయన వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దాన ప్రకారం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చాలా సార్లు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కదా, ఇది ఎలా సాధ్యము అని ఆలోచన చేసేవారు చాలా మంది ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏదైనా వాగ్దానం పొందుకున్నావా? ఈ సంవత్సరం వాగ్దానం నీ చేతుల్లో ఉందా? ఈ సంవత్సరం వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోగలిగితే, నువ్వు అడగగలిగితే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇక్కడ అబ్రాహాముతో అంటున్నాడు, బిడ్డ, నువ్వు ఏ దిక్కు వెళ్ళినా నేను నిన్ను ఆశీర్వదిస్తా.
ఎప్పుడన్నాడంటే లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత. మన ఆశీర్వాదాలకు అడ్డుగా ఎవరైతే ఉన్నారో వారు మనల్ని విడిచిన తర్వాత ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి. అందుకే 16వ వచనంలో కూడా, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అద్భుతం. ఊహించినటువంటి రీతిలో దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి, దేవునిపై ఆధారపడాలి, దేవుడు నడిపించే విధానంలో మనము ముందుకు సాగాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఉంటూ, లేకుంటే అన్ని బాగుంటే దేవుడా దేవుడా అంటూ ఉండకం కాదు. మన క్లిష్ట పరిస్థితుల్లో సైతము దేవుని విడిచిపెట్టకుండా ఆయనను మనం పట్టుకుని ఉండే అనుభవంలో గనుక ఉంటే గనుక దేవుడే దిగి వస్తాడు నిన్ను ఆదుకోవడానికి, నీ పరిస్థితులను బాగు చేయటానికి, మన పరిస్థితులను బాగు చేయటానికి ఆయన మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే ఇటువంటివన్నీ కూడా పొందుకున్న తర్వాత అబ్రాహాము తన జీవితంలో ఇక్కడ మరొక బలిపీఠాన్ని కడుతున్నాడు. అందుకే ఈ 18వ అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వద్ద నుంచి మనం ఏది పొందుకున్నా మనలో ఉండాల్సిన ఒక భావం ఏంటంటే కృతజ్ఞతాభావం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకు, దేవుడు మనకు నెమ్మదినిచ్చినందుకు, దేవుడు మనకు సమాధానం ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి బలిపీఠం అర్పించాలి. కావలసినప్పుడు అడుగుతాము, అవి నెరవేర్చబడిన తర్వాత మర్చిపోయే వారంగా ఉంటాం. కానీ అబ్రాహాము మర్చిపోకుండా ఆయనకు ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠం పేరేమిటో తెలుసా? ఆశీర్వాద బలిపీఠం. ఈ బలిపీఠం కూడా మనకు అవసరం. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు కృతజ్ఞతగా దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు కనుక మన జీవితంలో ఆయన మాట ప్రకారంగా వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మన ప్రతి పరిస్థితుల్లో దేవుని పైన ఆధారపడితే అద్భుతమైన కార్యాలను మన జీవితంలో చూస్తాం. అలాంటి కృపనే దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, విన్న మాటలు నీరు కట్టి ఫలింపజేసి అనేకులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా, అందరితో సమాధానకరంగా ఉండే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుకొనుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.